చూస్తున్నారుగా మంచి కలర్‌తో చూస్తుంటేనే టెంప్టింగ్‌గా ఉంది గదా! చాలా చాలా రుచిగా ఉంటదండి ఈ చామదుంప గుడ్డు కూర. మనము ఈ చపాతీల్లోకి, రైస్‌లోకి అద్దిరిపోద్దండి. అద్భుతంగా ఉంటుంది. మనం పులుసు గనక చిక్కగా చేసుకున్నామంటే అసలు 4 రోజులైనా గానీ చెడిపోదండి. మనం బయట పెట్టుకున్నా గానీ పులుసు చాలా బావుంటది. ఒక్కరోజు గడిచే కొద్దీ ఇంకా రుచి ఎక్కువగా ఉంటదనమాట. మనం పులుసు నీళ్ళు నీళ్ళుగా గాకుండా చిక్కగా పెట్టుకొని మంచిగా పెద్ద పెద్ద చామగడ్డలు గనక వేసుకున్నట్టయితే మనకి ఈ పులుసు సూపర్‌గా ఉంటదండి. మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూద్దాము. మనం కిచెన్‌లోకి వెళ్ళిపోదాం రండి. చామ దుంపలండి ఇవి ఫ్రెష్‌గా ఉన్నవి తీసుకోవాలి. వీటిని శుభ్రంగా నీళ్ళల్లో నానేసి ఆ చామ దుంపలపై ఉన్న పీచంతా తీసేసుకొని నీట్‌గా కడుక్కోవాలండి. ఒక 2, 3 సార్లు బాగా కడుక్కోవాలి. ఎందుకంటే మట్టి ఉంటదనమాట. కడిగేసుకున్న తర్వాత మనం ఈ కూరలోకి గుడ్లు కూడా ఉపయోగిస్తున్నాం కాబట్టి గుడ్లు ఒక అర డజన్ ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ చామదుంపల్లో కొంచెం ఉప్పేసి నీళ్ళేసి ఉడికించుకోవాలండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు రుచులు. ఈరోజు మన తెలుగు రుచుల్లో చామదుంపలో ఎగ్ పులుసు చేసుకుందామండి. అందుకు ఒక 2 ఉల్లిపాయలు, 2 టమాటో, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా, కమలాపండు అంతా, చింతపండు, కరివేపాకు, ఒక 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, ఒక అర డజను, నేను అర డజన్ ఎగ్స్ తీసుకున్నాను. చామదుంపలు వచ్చేసి అర కేజీ. ఇవి శుభ్రంగా కడిగి ఉప్పేసి ఉడకబెట్టాలండి. తొక్క తీయకుండా. ఉడికిన తర్వాత తొక్క తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇంకా చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చామదుంప ఎగ్ పులుసు చేసుకుందామండి. దీనిలోకి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మనకి కూరకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. కొంచెం పులుసులో ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఉప్పు కారాలు కూడా కొంచెం ఎక్కువే పడతాయి అన్నమాట. ఇది వేడయ్యాక మనం ఆయిల్ వేడెక్కిందండి. మనం ఒక స్పూను తాలింపు దినుసులు వేసుకుందాము. ఎండుమిర్చి పెద్దగా అవసరం లేదు పులుసులోకి, కాబట్టి నేను ఒక ఎండుమిర్చి వేస్తున్నాను అన్నమాట. తాలింపు దినుసులు వేగేయండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేస్తున్నాను. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి కొంచెం వేగాలండి. ఇంకొంచెం ఉల్లిపాయలు కూడా కావాలంటే మనకు మనుషులను బట్టి కొద్దిగా ఉల్లిపాయలు ఎక్కువే ఉన్నా కూడా పులుసు చాలా బాగుంటుంది అన్నమాట. మనం ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసేసుకుందాం. పచ్చిమిర్చి అండి ఈ విధంగా కట్ చేసుకోవాలి నిలువుగా. ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నాను నేను. టమాటా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. కానీ పులుసులో మనకి టమాటా ఒకటి ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఇంకొక చిన్న ఉల్లిపాయ ముక్కుంటే అది కూడా వేసేస్తున్నాం. మనకి ఉల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వస్తుంది అన్నమాట కూర. ఫ్రెష్ కరివేపాకండి. ఇవి కొంచెం బాగా వేయించుకోవాలి. అంటే కలర్ చేంజ్ అవ్వకూడదు, కానీ మనకి ఉల్లిపాయలు ఉడికినట్లుగా తెలియాలి, ట్రాన్స్పరెంట్ అవ్వాలన్నమాట. ఇది కొంచెంసేపు అట్లా వదిలేద్దాము. ఈలోపు ఈ మనం పెద్ద కమలాపండు సైజు చింతపండు తీసుకున్నాం కదా, ఇది శుభ్రంగా కడిగి ఉడికించుకుందాం. ఇదిగండి చింతపండు ఇందులో వేసేసుకొని శుభ్రంగా కడిగి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందామండి. ఎందుకంటే కొంచెం నీళ్లు వేడైతే కనుక చింతపండులో పులుసు అంతా వచ్చేస్తాం మనకు, వేస్ట్ కాకుండా. అందుకోసం అనమాట. ఈ పీసులు అవి ఉన్నా కూడా పర్వాలేదండి, మనం పులుసు కోసమే కదా, ఉండొచ్చు. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న టమాటా తీసుకున్నాం కదండి, ఆ ముక్కలు వేసేద్దాం. టమాటా ముక్కలు, ఈ టమాటా పీసెస్ కొంచెం మనకి మగ్గాలి. ఇప్పుడు ఇందులో మనం పసుపు ఉప్పు కూడా వేసేసుకున్నాం. కొంచెం పసుపు, మనకి కూరకు సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నాం అండి. కలిపేసుకొని కొంచెంసేపు మూత పెట్టేసుకున్నాం, ఎందుకంటే మనకి టమాటా మగ్గాలి. కొంచెం టమాటా మగ్గితే మనకి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మనం మూత తీసి చూసుకొని ఒకసారి మనం చామదుంపలు ఉడికించినవి తొక్క తీసి పెట్టుకున్నాము, అవి వేసేసుకుందామండి. సరే కలిపేసుకుందాం. నేను ఇదంతా హై ఫ్లేమ్ మీదే పెట్టానండి. మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు పెట్టుకోవచ్చు. మనకి చామదుంపలు ఇంత పెద్ద పెద్ద అవసరం లేదనుకుంటే కొంచెం చాక్తో కట్ చేసుకుంటే మనకు కావాల్సిన సైజులో సరిపోతుంది. కానీ ఇట్లా గుండ్రంగా ఉంటేనే బాగుంటాయి, చూడటానికి కూడా బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి.
తింటుంటే బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసేద్దాం, మనకి ఎంత కావాలో అంత. మనకి పులుసు కాబట్టి కారం ఉప్పు కొంచెం ఎక్కువే పడతాయండి. మామూలు కూరల కంటే కూడా కొంచెం కారం ఉప్పు ఎక్కువ వేసుకుంటేనే మనకి పులుసులో కరెక్ట్గా సరిపోతుంది. కలిపేసుకొని మూత పెట్టేసి ఒక్క నిమిషం కారం ఉప్పు పసుపు అన్నీ చామదుంపలకు పట్టే విధంగా మనం టమాటా పులుపు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నామండి. ఒక నిమిషం ఉడికిద్దాం. మనం చామదుంపల మగ్గేలోపు ఈ చింతపండు ఉడికించాను కదా, ఈ చింతపండులో నుంచి జ్యూస్ అంతా తీసేద్దాం. మనం ఒకసారి మూత తీసి కలిపేసుకొని మనం చింతపండు పులుసు వేసుకుందామండి. చింతపండు పులుసు ఎప్పుడైనా చిక్కగానే పోసుకోవాలి. మనకి ఈ కూరలో మరీ లూజ్ అయితే అంత బాగుండదండి. చిక్కగా పోసుకుంటే మనకి చేపల పులుసు లాగా చాలా బాగుంటుంది. నేను చింతపండు పులుసులో ఒక గ్లాసు వాటర్ కూడా వేసేసాను, ఎందుకంటే నాకు వేడి చేసాం కదా, చెయ్యి కాలుతుంది అనమాట. అందుకోసం ఒక గ్లాస్ వాటర్ వేసేసి చింతపండు పులుసు తీసాను అనమాట. ఇప్పుడు మనం స్ట్రైనర్ ఉంటుంది కదా, టీ స్ట్రైనర్, దాంతో మనం వడకట్టేసుకుందాం. లేకపోతే అడుగునంతా కూడా మనకి గసి వస్తుంది అనమాట. చింతపండు పులుసు వేసేసుకుందాం. కావాలంటే ఇంకా వాటర్ వేసుకోవచ్చు, లేదా ఇట్లనే సరిపోద్ది మాకు అనుకుంటే ఇట్లనే తినేసి. ఇదండి తొక్క ఇదంతా కూడా మనకి వచ్చేస్తాం అన్నమాట. ఈ చింతపండు పులుసు బాగా మరగాలండి. మనం బాగా మరికి చింతపండు పులుసు కొంచెం దగ్గరకు అయ్యి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ పులుసు ఉడకడానికి మనకి 5 నుంచి 8 నిమిషాలు అయితే ఖచ్చితంగా పడుతుందండి. చింతపండు పులుసు కొంచెం దగ్గరకు రావాలి. మనకి కూర ఉడికేలోపు ఎగ్స్ ఫ్రై చేసుకుందాం అండి. ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఫ్రై చేసేసుకుందాం. ఇవ్వండి, కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని నేను ఎగ్స్ వేసేసాను. ఇది కొంచెం వేగిన తర్వాత కొంచెం ఆయిల్లో అట్లా అన్న తర్వాత మనం పసుపు వేసుకుందాం. మనకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు, ఒక్క స్పూన్ సరిపోతుందండి. కొద్దిగా పసుపు వేసేసుకుందాం. ఉప్పు అసలే వద్దు, ఉప్పు ఎందుకంటే మనం కూరలో వేసేసుకున్నాము చాలు. ఇది కొంచెం అట్లా అట్లా వేగిన తర్వాత మనం తీసి కూరలో వేసేసుకుందాం. ఇదిగండి ఎగ్స్ వేగుతున్నాయి కదా, మనం కొంచెం లైట్గా కారం వేసుకుందాం. ఉప్పు అయితే వద్దు, మళ్ళీ మనం ఉడికించేటప్పుడు గుడ్లు ఉడికించేటప్పుడు కూడా ఉప్పు వేసాను నేను, అందుకని మనకి ఉప్పు మళ్ళీ వద్దన్నమాట. కూరలో కూడా వేసాం కాబట్టి అవసరం లేదు. ఇట్లా అంతా కలిపేసుకొని ఒక 2 నిమిషాల నుంచి ఆపేద్దాం. ఒకసారి కూర చూద్దామండి ఎలా ఉందో. మనకి మంచిగా ఉడుకుతుంది కదా, ఒకసారి కలిపేసుకున్నాం. మనకి చామదుంపలు ఉడకాల్సిన పని లేదు, ఆల్రెడీ ఉడికినవే మనకి ఉప్పేసి ఉడకబెట్టుకున్నాము. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందామండి. ఉడికిన తర్వాత మూత తీసి ఇదిగండి బెల్లం, ఈ బెల్లం కొంచెం వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. బెల్లం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. బెల్లం వేసుకున్నా వేసుకోకపోయినా ఈ కూర అయితే చాలా బాగుంటుంది. నేను నాకు సరిపడా 1 గ్లాసు నీళ్ళు మాత్రమే వేసుకున్నాను. ఇంకా మీకు లూజ్గా కావాలి, గ్రేవీ ఇంకా లూజ్గా కావాలంటే ఇంకొంచెం వాటర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పక్కన వేగుతున్న ఎగ్స్ ఆపేసానండి, ఆపేసి వేసేసుకున్నాం. మనకి ఒకేసారి వేసామంటే చింది మీద పడుతుంది పులుసు, అందుకని నేను ఒక్కొక్కటికి వేస్తున్నా. పులుసుల్లో మనకి బెల్లం వేసుకుంటే రుచి రెట్టింపు అవుతుంది కాబట్టి కోడిగుడ్డు పులుసు, చామదుంపల పులుసులో బెల్లం వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల నుంచి ఆఫ్ చేద్దామండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం. అక్కడక్కడ వాయిస్ ఓవర్ ఇచ్చానండి, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉన్న చోట. ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర ఒక కట్ట అయితే తీసుకున్నానండి. ఇది కూరలో వేసి ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టి మనం ఉడికించుకోవాలి. ఈ కొత్తిమీర ఫ్లేవర్ అంతా కూడా మనకి పులుసుకు పట్టి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మూత తీసి ఒకసారి చూద్దామండి. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా అక్కడక్కడ పైకి వచ్చింది. పులుసుల్లో మనం పల్లి ఆయిల్ వేస్తే మాత్రం అస్సలు పైకి తేలదండి. అదే రీఫైండ్ ఆయిల్ వేసుకుంటే మాత్రం కంపల్సరీ పైకి తేలుతుందండి. మనం పల్లి ఆయిల్ టేస్ట్ కోసం పులుసుల్లో మంచిగా బాగుంటుంది అనమాట, అందుకోసం నేను పల్లి ఆయిల్ వాడతాను. మనకి ఈ కూర అయిపోయిందండి, ఇంకా దించేసుకుందాము. ఇది చాలా సూపర్గా ఉంటుందండి, మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ఇదిగండి ఎగ్ చామదుంపల పులుసు మనకి రైస్లోకి చపాతీలోకి అదిరిపోద్దండి. ఇంకొక మంచి వీడియోతో ఇంకొక మంచి రెసిపీతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.